WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీని అయితే ప్రకటించారు. అసలు ఏంటి ఆ ఎమర్జెన్సీ? అది ఒక డిసీజ్ గురించి. ఆ డిసీజ్ ఏంటి? అంత భయంకరమా? WHO వాళ్ళే ఎమర్జెన్సీ ప్రకటించే అంత భయంకరమా అనుకుంటే ఎస్. ఆ డిసీజ్ ఏంటో కాదు, ఎబోలా వైరల్ డిసీజ్. దీన్ని ప్రీవియస్గా ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని కూడా అనేవాళ్ళు. అసలు ఈ డిసీజ్ ఏంటి? దీనివల్ల ఎందుకు మనుషులంతా భయపడుతున్నారు? WHO వాళ్ళు దీన్ని ఎమర్జెన్సీగా ఎందుకు ప్రకటించారు? దీని లక్షణాలు ఏంటి? ఇది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇది ఎక్కడ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు? ఇది వస్తే ట్రీట్మెంట్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఎబోలా వైరల్ డిసీజ్ అనేది ఎబోలా వైరస్ వల్ల వస్తుంది. ఈ ఎబోలా వైరస్ అనేది 5 డిస్టెంట్ స్పీసీస్లో ఉంటుంది. ఓకే, ఈ ఎబోలా వైరల్ డిసీజ్కి ఎబోలా అని ఎందుకు పేరు పెట్టారంటే దీని యొక్క ఫస్ట్ అవుట్ బ్రేక్ అనేది ఆఫ్రికాలో బయటపడింది. అది ఒక ఎబోలా రివర్ పక్కన, కాబట్టి దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. ఈ ఎబోలా వైరల్ డిసీజ్లో ఏం లక్షణాలు ఉంటాయి అంటే దీనికి ప్రీవియస్గా ఏం పేరు ఉంది? ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని, అంటే ఫీవర్ విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనమాట. ఫస్ట్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే బాడీ టెంపరేచర్ బాగా రైజ్ అవుతుంది, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కడుపులో నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయి. లేటర్ స్టేజెస్లో ఏం డెవలప్ అవుతుందంటే వామిటింగ్స్ డెవలప్ అయితే బట్ బ్లడ్ వామిటింగ్స్ అనమాట. స్టూల్స్ వస్తాయి, బ్లడ్ స్టూల్స్ అనమాట. నోస్ నుంచి, ఇయర్స్ నుంచి, మౌత్ నుంచి, గమ్స్ నుంచి, స్కిన్ నుంచి బ్లడ్ అనేది బయటకు వస్తుంది. అంటే ఫీవర్ ఉంది, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి వల్ల మనిషి చనిపోతాడు. ఇది ఎందుకు ఇంత డెడ్లియెస్ట్ అంటున్నానంటే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ ప్రాపర్ వ్యాక్సినేషన్ కానీ ఏదీ లేదు. జస్ట్ సపోర్టివ్ కేర్ ఉంటుందంతే. ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ వల్ల మనిషి చనిపోయే ఛాన్సెస్ని కొంచెం తగ్గించవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ చనిపోతారు. ఎందుకు ఇంతగా చనిపోతారు అంటున్నానంటే ఇది ఇప్పటికీ మేజర్ అవుట్బ్రేక్స్ అనేవి చాలాసార్లు జరిగింది, బట్ మేజర్ అవుట్బ్రేక్స్ 2 సార్లు జరిగింది. అది 2014 నుంచి 2016 మధ్యలో వెస్ట్ ఆఫ్రికాలో జరిగిందనమాట. అక్కడ 28,000 మందికి వస్తే అందులో 11,000 మంది చనిపోయారు. అలాగే 2018లో డెమోగ్రఫిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే చోట, అది సెంట్రల్ ఆఫ్రికా, ఇక్కడ అవుట్బ్రేక్ జరిగితే 3,200 మందికి ఈ డిసీజ్ అనేది వచ్చింది. అందులో 1200 మెంబర్స్ చనిపోయారు అనమాట. అంటే చూడండి ఎంతమందికి అయితే వచ్చిందో దాంట్లో సగం మంది కన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు. సో దీని గురించి తెలిసి పెట్టుకోవాలి. అందుకనే WHO దీన్ని ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఓకే, ఇది దేని వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుందన్నా కదా, ఇది మనుషులకు ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం వైల్డ్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది, హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. వైల్డ్ యానిమల్స్ అంటే ఏ యానిమల్? మెజారిటీ ఆఫ్ ద కేసెస్ బ్యాట్స్ నుంచే ట్రాన్స్మిట్ అవుతుంది. తర్వాత చింపాంజీస్, మంకీస్, గొరిల్లాస్ వీటి నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, బట్ మేజారిటీ ఆఫ్ ద కేసెస్ బ్యాట్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్యాట్స్ నుంచి అంటున్నాను, అనిమల్స్ నుంచి అంటున్నాను. ఏ విధంగా? వాటి యొక్క మీట్ ద్వారా కానీ, వాటి యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ, వాటి యొక్క బ్లడ్ ద్వారా కానీ హ్యూమన్కి చేరుతుంది అనమాట. హ్యూమన్స్కి వస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ నుంచి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి వాళ్ళ యొక్క సెక్రీషన్స్ కానీ బ్లడ్ కానీ ట్రాన్స్మిట్ చేసిన కాంటాక్ట్లోకి వచ్చిన అప్పుడు ఆ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎబోలా వైరల్ డిసీజ్ బారిన పడతాడు. ఓకే, ట్రాన్స్మిషన్ తెలుసుకున్నా, లక్షణాలు తెలుసుకున్నా. దీన్ని డయాగ్నోసిస్ చేసుకోవాలంటే ఏ విధంగా? నేను నా ఇంటి పక్కనే ల్యాబ్ ఉంది, అక్కడ వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకోవచ్చా? లేదు. ఇండియా మొత్తంలో పూనాలో మాత్రమే ల్యాబ్ ఉంది, అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మాత్రమే. అక్కడ మాత్రమే దీన్ని డయాగ్నోసిస్ చేస్తారు త్రూ RT-PCR అండ్ IgM ఎలిసా మెథడ్ ద్వారా. ఓకే, అక్కడి వరకు నేను పోయి అలాగే ఇవ్వను శాంపుల్, ఎక్కడికి ఇవ్వనవసరం లేదు. మీకు లక్షణాలు ఉన్నా, మీరు అటువంటి లక్షణాలు ఉన్న పర్సన్తో కాంటాక్ట్లోకి వెళ్ళినా, మీరు దగ్గరలో ఉన్న లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ శాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఏం శాంపుల్స్? బ్లడ్ శాంపుల్, సీరం శాంపుల్, యూరిన్ శాంపుల్, స్టూల్ శాంపుల్, సెమెన్ శాంపుల్. ఇటువంటి శాంపుల్స్ని అక్కడున్న హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి మీ డీటెయిల్స్ తీసుకొని పూనాకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ వాళ్ళు డయాగ్నోసిస్ చేసి పంపిస్తారు. ఇది బయటపడాలి అంటే ఇంచుమించు 2 days నుంచి 21 days అయితే పడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ద్వారా లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేసెస్ నుంచి ఎవరన్నా ట్రావెల్ చేసి మీ దగ్గరకు వచ్చింటే వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళకండి, వాళ్ళని ఐసోలేట్ చేసి పెట్టండి. ఓకే, ఒకవేళ పర్సన్ పాజిటివ్ అని డయాగ్నోసిస్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? హెల్త్ కేర్ వర్కర్స్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పేషెంట్ని ఐసోలేట్ చేసి ఒక రూమ్లో పెడతారు, అంటే ఒక వార్డులో పెడతారు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు పీపీ కిట్స్ డాక్టర్స్ వేసుకుంటారు. ఈ విధంగా వెళ్ళిన తర్వాత పీపీ కిట్స్ వేసుకొని ప్రాపర్ హిస్టరీ తీసుకుంటారు. అతనితో ఎవరెవరైతే కాంటాక్ట్లోకి వెళ్ళారో కాంటాక్ట్ ట్రేసింగ్ అంటారు,
వాళ్ళని క్వారంటైన్ చేసి ఐసోలేట్ చేసి పెడతారు. సిమ్టమ్స్ ఏమీ రాకుండా ఎన్ని రోజులు? 21 days పెడతారు, అంటే 3 weeks పెడతారు క్వారంటైన్. ఓకే, పర్సన్స్ యొక్క కాంటాక్ట్స్ని క్వారంటైన్లో పెట్టారు. పేషెంట్ సంగతి ఏంటి అంటే చెప్పే కదా, ప్రాపర్ యాంటీవైరల్ మెడికేషన్ కానీ ప్రాపర్ డ్రగ్స్ కానీ దీనికి ఉండవు. సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఏంటి ఆ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే, ఫస్ట్ యాంటీపైరెటిక్ మెడికేషన్, ఎందుకంటే ఫీవర్ వస్తుంది కాబట్టి కంట్రోల్ చేయడానికి. యాంటీ ఎమిటిక్స్, వామిటింగ్ని కంట్రోల్ చేయడానికి. యాంటీ డయేరియల్ మెడికేషన్స్, డయేరియాని కంట్రోల్ చేయడానికి. దీంతో పాటు ఆక్సిజన్ థెరపీ ఇవ్వాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా బాడీ నుంచి పోతాయి కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ అనేటివి పెట్టాలి. దీంతో పాటు యూరిన్ అవుట్పుట్ చూసుకోవాలి, వైటల్స్ మానిటర్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ ఫీడింగ్ అనేది కంటిన్యూస్గా ఇవ్వాలి. దీంతో పాటు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయని చెప్పే కదా, ఆ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ని కంట్రోల్ చేయడానికి విటమిన్ కే ఇంజెక్షన్స్ కానీ ట్రెనెక్స్మిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెట్టుకుంటాము. ఇటువంటి పద్ధతుల ద్వారా, సపోర్టివ్ ట్రీట్మెంట్ ద్వారా మార్టాలిటీని, చనిపోయే శాతాన్ని తగ్గించవచ్చు, కానీ మనం పూర్తిగా ప్రివెంట్ చేయలేం. 10 మందికి వచ్చిందంటే అందులో 6 మంది కానీ 7 మంది కానీ ఖచ్చితంగా చనిపోతారు. సో ఎవరైనా బయట దేశాల నుంచి, బయట ప్లేసెస్ నుంచి వచ్చింటే అతనితో కలవకండి, అతన్ని ఐసోలేట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు టెస్ట్ చేసుకొని వాళ్ళని క్వారంటైన్లో పెట్టుకొని తర్వాత ఏ సిమ్టమ్స్ లేకపోతే రిలీజ్ చేస్తారు. ఈ విధంగా మనల్ని మనము కాపాడుకోవాలి, మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళని కూడా కాపాడాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. డాక్టర్ ముఖేష్ సైనింగ్ ఆఫ్.